ఇండియా ఈ మ్యాచ్ కన్విన్సింగ్గా గెలిచి ఆస్ట్రేలియాతో అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారు సెమీఫైనల్ ఆడటానికి రేపు. అయితే ఈ మ్యాచ్ అసలు ఇండియా ఎట్లా గెలిచారు, వరుణ్ చక్రం ఎట్లా తిప్పాడు, అయ్యర్ అసలు ఫైర్ ఎట్లా చేశాడు, ఇవన్నీ మాట్లాడుకోవాలి కదా. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. న్యూజిలాండ్ ఇండియా కన్విన్సింగ్గా ఓడిచ్చేశారు. మన ప్రెడిక్షన్స్ కూడా కన్విన్సింగ్గా ఉండినాయి. శ్రేయస్ అయ్యర్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ అనుకున్నాము, ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్, అండ్ దట్ ఈస్ శ్రేయస్ అయ్యర్. టాప్ స్కోర్ కొట్టాడు, ఇండియాకి ఇంపార్టెంట్ రోల్ ఆడాడు మిడిల్ ఓవర్స్లో. బ్రేస్వెల్ని ఇండియా అటాక్ చేస్తారు, ఈవెన్ దో తనకు ముందు మ్యాచ్లో వికెట్స్ తీసిన ఆఫ్ స్పిన్నర్ విల్ బి ఎ వీక్ లింక్ అనుకున్నాం. బ్రేస్వెల్ ఆఫ్ స్పిన్నర్ లగాయిస్తారు చూడండి. దే విల్ టార్గెట్, ఇండియన్ బ్యాటర్స్ విల్ టార్గెట్ బ్రేస్వెల్. అది న్యూజిలాండ్కి వీక్నెస్ కింద మారచ్చు. ఎగ్జాక్ట్లీ అదే చేశారు. ఇండియా డామినేట్ చేశారు తన్ని. బ్రేస్వెల్ ఒక్క వికెట్ కూడా తీయలే, హయ్యెస్ట్ రన్స్ కన్సీడ్ చేశాడు. నెంబర్ 3, ఇండియా గెలుస్తుంది అనుకున్నాం. ఈ మ్యాచ్ ఐఎమ్ గోయింగ్ విత్ ఇండియా టు విన్ 60%. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. మరి ముందు చాలా మ్యాచెస్ ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ, సెమీఫైనల్, ఫైనల్, మీ ఫేవరెట్ ఐపీఎల్, అన్ని మ్యాచెస్ వస్తున్నాయి. మరి మీకు ప్రెడిక్షన్స్ కావాలి, ప్రాబబుల్ ప్లేయింగ్ 11, స్ట్రెంగ్త్, వీక్నెసెస్, మ్యాచ్అప్స్, ఇంకా చాలా విషయాలు తెలవాలంటే మీరు ఏం చేయాలి? కిందకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. చలో వెళ్ళి ఆ బటన్ అయితే నొక్కేసేయండి. మనం ఈ మ్యాచ్ అసలు ఇండియా ఎట్లా గెలిచిందో మాట్లాడుకుందాం. న్యూజిలాండ్ ఇండియాకి టఫ్ ఫైట్ ఇస్తుందని చెప్పేసి అనుకున్నాం, అది జరగలేదు. ఇండియా డామినేట్ చేసి గెలిచారు. అయితే ఈ మ్యాచ్ గురించి డీటెయిల్గా మాట్లాడదాం. ఫస్ట్ లెట్ స్టార్ట్ అప్ విత్ ప్లేయింగ్ 11. న్యూజిలాండ్ ఒక చేంజ్ చేశారు, డారెన్ మిచెల్ వచ్చాడు ప్లేయింగ్ 11లో. అండ్ ఇండియా ఏమో ఒక సర్ప్రైజింగ్ చేంజ్, వరుణ్ చక్రవర్తి వచ్చాడు. ఎవరి ప్లేస్లో? హర్షిత్ రాణా ప్లేస్లో. మనం అందరం ఎక్స్పెక్ట్ చేసింది మొహమ్మద్ షమీకి రెస్ట్ ఇస్తారు, ఎందుకంటే సెమీఫైనల్ ముందు ఉంది, తను ఫ్రెష్ ఉండాలని. కానీ అది జరగలే. అయితే ఎప్పుడైనా చూసారా ప్లేయింగ్ లెవెల్లో 4 జెన్యున్ స్పిన్నర్స్ ఆడతాం ఒక వన్డే మ్యాచ్లో, వైట్ బాల్ క్రికెట్లో? నేనైతే ఎప్పుడు చూడలే. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. కానీ అదే మంచి మూవ్ అని ప్రూవ్ అయింది. వరుణ్ చక్రవర్తి చక్రం తిప్పాడు. ముందు మాట్లాడదాం దాని గురించి. అయితే టాస్ అప్పుడు ఇద్దరు క్యాప్టెన్స్ ఏది కావాలో అది దొరికింది. ఎందుకంటే న్యూజిలాండ్ క్యాప్టెన్ సెకండ్ బ్యాటింగ్ అన్నాడు, రోహిత్ శర్మ అన్నాడు మేము ఫస్ట్ బ్యాటింగ్ చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే ముందు టోర్నమెంట్లో టెస్ట్ చేయాలి మా బౌలర్స్ని, అసలు స్కోర్స్ డిఫెండ్ చేయగలమా లేదా అని చెప్పేసి. సో ఎవరికి ఏం కావాలో దొరికింది. ఇండియా బ్యాటింగ్ వచ్చారు, 30 for 3. మ్యాట్ హండ్రే 2 వికెట్లు తీసుకున్నాడు. దాంట్లో విరాట్ కోహ్లీ 300th మ్యాచ్ ఆడుతూ బ్యూటిఫుల్ స్క్వేర్ కట్ కొడితే అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు. బాబా గ్లెన్ ఫిలిప్స్ మైండ్ బ్లోయింగ్ క్యాచ్ ఇట్లా పట్టుకున్నాడు. నిజంగానే అవుట్ స్టాండింగ్ క్యాచ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్డర్స్ ఇన్ ద వరల్డ్. అన్ఫార్చునేట్ విరాట్ కోహ్లీ ఏం చేయలేడు, ఇంకేం చేస్తాం, బ్యాడ్ లక్. అయితే ఇప్పుడు వచ్చాడు మన ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ శ్రేయస్ అయ్యర్. అండ్ ఇన్ఫ్యాక్ట్ తనకు కూడా క్రెడిట్ ఇవ్వాలి అక్షర్ పటేల్, ఎందుకంటే వీళ్ళిద్దరు కలిపి 98 runs పార్ట్నర్షిప్ చేశారు. అక్షర్ పటేల్ కాస్త స్లో ఆడాడు, కానీ స్పెషల్ మెన్షన్ ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది శ్రేయస్ అయ్యర్ గురించి. చూడండి, ఈజ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. కంట్రోల్తో బ్యాటింగ్ చేశాడు వచ్చిన తర్వాత స్పిన్నర్స్, ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైం డిఫికల్ట్ ఉండింది పిచ్. మ్యాట్ హెన్రీ వేస్తున్నప్పుడు బాల్ కట్ అవుతుంది, స్లోర్ వన్స్ వేస్తున్నారు. న్యూజిలాండ్ చాలా ఇంటెలిజెంట్గా బౌలింగ్ వేస్తున్నారు. తనకి బౌన్సర్ ఫీల్డ్ సెట్ చేశారు, షార్ట్ స్క్వేర్ లెగ్, డీప్ స్క్వేర్ లెగ్, మిడ్ వికెట్. మిచెల్ శాంట్నర్ వేస్తున్నప్పుడు ఒక బాల్ స్ట్రైట్ వస్తుంది, ఒక బాల్ టర్న్ అవుతుంది, బౌన్స్ అవుతుంది. ఇవన్నీ తట్టుకొని నాకు నచ్చింది ఏంటంటే వన్డే క్రికెట్లో బౌండరీలు 6లు కొడతాం కాదు, సింగిల్స్ విత్ ఈజ్ తీస్తే ఏమవుతుందంటే ఫ్రస్ట్రేషన్ అయిపోతుంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉండింది ఇండియాకి, అక్షర్ ఇంకా శ్రేయస్ అయ్యర్, అది హెల్ప్ అయింది. చూడండి డామినేట్ చేశాడు, క్లాస్ కనిపించింది. అసలు తను మ్యాచ్ ఆడేవాడే కాదు, మనకు తెలుసు కదా ఇంగ్లాండ్లో ఏదో మూవీ చూస్తూ ఉంటే అప్పుడు విరాట్ కోహ్లీ కాదు, ఇన్ఫాక్ట్ విరాట్ కోహ్లీ ఇంజురీ అయింది, రోహిత్ శర్మ ఫోన్ చేసి చెప్పాడు నువ్వు మ్యాచ్ ఆడుతున్నావు అని. ఆ మ్యాచ్ ఆడాడు, అప్పటి నుంచి నో లుకింగ్ బ్యాక్. ఫెంటాస్టిక్ ప్లేయర్. ముందు నేను చెప్తున్నా, ఐ నో శుభ్మన్ గిల్ ఈజ్ ద వైస్ క్యాప్టెన్. ముందు శ్రేయస్ అయ్యర్ ఎలాంటి ప్లేయర్ అవుతాడంటే ఇండియన్ టీంలో హీల్ బీ కంపీటింగ్ ఫర్ దట్ క్యాప్టెన్సీ రోల్ ఇన్ దిస్ ఫార్మాట్. ఆ పుల్స్, ఆ ప్రాబ్లం పోయింది. మ్యాచ్లో పుల్ అవుట్ అయ్యాడు, కానీ కన్విన్సింగ్ ఆడుతున్నాడు. ఇప్పుడు పుల్స్ కంట్రోల్ ఉంది, స్పిన్నర్స్ మంచిగా ఆడతాడు. ఎనీవేస్ అవుట్ స్టాండింగ్ నాక్, 79, 80 odd స్ట్రైక్ రేట్ ఉంది. కానీ మధ్యాహ్నం పిచ్లో, టర్నింగ్ పిచ్లో 3 వికెట్లు పడిన తర్వాత ఇట్స్ అ బ్రిలియంట్ నాక్. ఒకవేళ వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు తీయకపోతే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ శ్రేయస్ అయ్యర్కి వచ్చేది. ఎనీవేస్ గుడ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ హార్దిక్ పాండ్యా, 40 odd runs కొట్టాడు. తను కూడా మంచిగా ఆడుతూ మ్యాట్ హెన్రీకి అవుతాడు లాస్ట్లో. కానీ చాలా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్. కష్టమైన టైం, స్లో వికెట్లో ఆ 6లు కొడతాము, ఆ బౌండరీలు కొడతాము, అంత ఈజీ కాదు. పవర్ చూపించాడు హార్దిక్ పాండ్యా, మెచ్యూరిటీ చూపించాడు, డీప్గా తీసుకెళ్ళాడు గేమ్ని. ఫైనల్ ఇండియా 249కి చేరుకున్నారు. మా మిడ్ బ్రేక్లో అనుకున్నాం సరిపోతుందా లేదా, వీళ్ళు చాలా స్వీప్స్ మంచిగా ఆడతారు, న్యూజిలాండ్ దగ్గర చాలా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. అయితే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తా వినండి. ఇక్కడ ఏమైందంటే న్యూజిలాండ్ ఇంతవరకు పాకిస్తాన్లో ట్రై సిరీస్ ఆడారు, అది గెలిచారు. వాళ్ళు అదే మోడ్లో ఉన్నారు. ఏంటి, పాకిస్తాన్లో ఫ్లాట్ పిచ్లు, ఫాస్ట్ అవుట్ ఫీల్డ్.
సో అక్కడ ఒక వేరే టెంప్లెట్తో బ్యాటింగ్ చేశారు. స్టార్టింగ్లో మెల్లిగా ఆడి తర్వాత రన్స్ వస్తాయి అనమాట. మ్యాచెస్ గెలిచారు అట్లా వాళ్ళు. దుబాయ్లో స్లో అవుట్ ఫీల్డ్, దాని తర్వాత స్లో పిచ్. ఇప్పుడు అదే టెంప్లెట్ ఫాలో అవుతే కుదరదు. ఇక్కడ ఒకటే వికెట్ పడింది బ్యాటింగ్ వచ్చిన తర్వాత 10 ఓవర్స్లో న్యూజిలాండ్కి. కానీ 40 రన్లే వాళ్ళు కొట్టింది. రన్ రేట్ పెరిగిపోతూ ఉంది. ఇండియా దగ్గర 4 స్పిన్నర్స్ ఉన్నారు. అది కూడా ఇంటెలిజెంట్ స్పిన్నర్స్, ఇంటెలిజెంట్ క్యాప్టెన్ రోహిత్ శర్మ. అంత ఈజీగా రన్స్ ఇస్తాడా? ఫీల్డర్స్ ముందు పెట్టి స్ట్రైట్ లైన్స్ వేసి స్టంప్స్ని అటాక్ చేశారు. రాలే రన్స్ వాళ్ళకి, అస్సలు రాలే. ప్రెషర్ పెరుగుతూనే ఉంది. కేన్ విలియమ్సన్ ఒక ఎండ్ ఉన్నాడు, ఆడుతున్నాడు, ఎక్కువ స్ట్రైక్ రేట్తో ఆడట్లేదు. డిఫెన్స్ గేమ్ని డీప్గా తీసుకెళ్దాం అనుకున్నాడు. ఓకే, హిజ్ ఐడియా వాస్ కరెక్ట్. కేన్ మామ మంచిగా ఆడుతున్నాడు, కానీ వేరే బ్యాటర్స్ నుంచి తనకి మంచిగా ఇది దొరకలే అనమాట. ఏంటి, సపోర్ట్ దొరకలే. వేరే వాళ్ళు ఫాస్ట్ ఆడలేదు, ఆడలే. అందరూ అది డీప్గా తీసుకెళ్దామంటే మ్యాచ్ ఎట్లా? వరుణ్ చక్రవర్తిని ఎట్లయితే రొటేట్ చేశాడు కదా, నిజంగానే సూపర్ బౌలింగ్ వేసాడు చక్రవర్తి. రోహిత్ శర్మ అమేజింగ్ క్యాప్టెన్సీ. ఫస్ట్ చక్రవర్తి గురించి మాట్లాడాలి. చక్రవర్తి ఏం చేశాడంటే ఈ మధ్య మంచిగా యాక్యురసీ డెవలప్ చేశాడు. వేరియేషన్స్ ఉన్నాయి. ఒక ఫాస్టర్ వన్, ఒక లెగ్ స్పిన్, ఒక గూగ్లీ. తను ఈ క్యారమ్ బాల్స్ అన్నీ ఏమీ వేయడు. ఓన్లీ లెగ్ స్పిన్, గూగ్లీ అండ్ ఫాస్టర్ వన్, ఈ 3 బాల్స్ స్టంప్ మీద వేస్తున్నాడు. అండ్ టాప్ స్పిన్ అంటే ముందుకు బాల్ రొటేట్ అవుతుంది, డిప్ అవుతుంది, స్టంప్స్ మీద పడుతుంది. అది బ్యాట్స్మెన్కి ముందు నుంచి కనపడట్లే వేరియేషన్. లెగ్ స్పిన్ అనుకుంటున్నారు, ఆఫ్ స్పిన్ అవుతుంది. ఆఫ్ స్పిన్ అంటే లెగ్ స్పిన్ అవుతుంది. ఏ బ్యాటర్ పిక్ చేయట్లేదు. బ్రిలియంట్ మూవ్. ఎలా పర్ఫార్మెన్స్ చేశాడంటే ఈ 5 వికెట్ హాల్. ముందు సెమీఫైనల్, ఫైనల్ కూడా ఆడిపియాలి. మరి మీరు ఏమంటారు? నెక్స్ట్ మ్యాచ్ ప్లేయింగ్ 11 ఏముంటుంది? కింద కమెంట్ అయితే చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. వరుణ్ చక్రవర్తి పర్ఫార్మెన్స్ గురించి కూడా చెప్పండి, తన వేరియేషన్స్ గురించి చెప్పండి, తన బౌలింగ్ గురించి చెప్పండి. ఇవన్నీ కింద కమెంట్ చేయండి. అయితే నో మ్యాచ్, అసలు వాళ్ళ బ్యాటింగ్ ఎప్పుడు అసలు గేమ్లో ఉన్నట్టే అనపడలే. 40+ రన్స్తో ఓడిపోయారు. కేన్ విలియమ్సన్ చాలా మంచిగా ఆడాడు. డీసెంట్ నాక్ అంట నేను. ఐ డోంట్ సే ఎక్స్ట్రాడినరీ నాక్. కొంచెం స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉండాల్సింది. మధ్యలో కొంచెం ఛాన్సెస్ తీసుకోలే, కానీ హీ హెస్ డన్ హిస్ బెస్ట్. అవతల పక్క వికెట్స్ పడిపోతున్నాయి కాబట్టి. ఎనీవేస్, ఈ మ్యాచ్ కన్విన్సింగ్గా గెలిచారు. స్పెషల్ మెన్షన్ వరుణ్ చక్రవర్తి. చూడండి తన పర్ఫార్మెన్స్. ఇంగ్లాండ్ సిరీస్లో కూడా పర్ఫార్మెన్స్ చేశాడు. ఇంతకుముందు సౌత్ ఆఫ్రికా సిరీస్లో పర్ఫార్మెన్స్ చేశాడు. హీస్ బీన్ డూయింగ్ వెరీ కన్సిస్టెంట్లీ. అండ్ చూడండి, ఇండియా మ్యాచ్లు గెలుస్తున్నాయంటే తను వికెట్లు తీస్తున్నాడని చెప్పేసి. గుడ్ పర్ఫార్మెన్స్. హ్యాట్స్ ఆఫ్ టు రోహిత్ శర్మ క్యాప్టెన్సీ అండ్ టీమ్ వర్క్. అందరు చాలా మంచి చేశారు. అండ్ బ్రిలియంట్ క్లినికల్ పర్ఫార్మెన్స్. మరి మీరేమంటారు ఈ మ్యాచ్ గురించి? అయితే మీకు ఒక స్పెషల్ మెన్షన్ ఏంటంటే, రాబోయే మ్యాచ్ సెమీఫైనల్ కానీ ఫైనల్ కానీ ఎనీథింగ్ అబౌట్ ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెరీ ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ క్రికెట్ గురించి, క్రికెట్ రిలేటెడ్, నాట్ అదర్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. నేను రాబోయే నెక్స్ట్ వీడియోలో ఐ టేక్ అప్ యువర్ క్వశ్చన్స్. మ్యాక్సిమం ఒక 3 to 4 క్వశ్చన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తా. వాట్ ఎవర్ క్వశ్చన్స్ ఐ లైక్, ఐ విల్ ఆన్సర్ ఇన్ ద ఛానల్. ఇక్కడ నెక్స్ట్ వీడియోలో నేను ఐ విల్ మేక్ షూర్ ఐ విల్ కంప్లీట్లీ అంటే ఇన్ డీటెయిల్ ఆన్సర్ ఇస్తా దాని గురించి. ఎనీవేస్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. ఇండియా పర్ఫార్మెన్స్ ఎట్లా నచ్చిందో, వరుణ్ చక్రవర్తి, శ్రేయస్ సార్ ఎట్లా ఫైర్ అయ్యాడు, ఏది నచ్చిందో కింద కమెంట్ అయితే చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్, సియా, టేక్ కేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.